ఒక ఇంటి ముందు బోర్డు పెడుతూ ఉంటారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. మనుషులు అంతకంటే ప్రమాదకారులు, ఆ బోర్డు పెట్టారు. నేను చూసినప్పుడల్లా అనుకూడ లోపల మనుషులు ఎంతకంటే ప్రమాదకారులు కదా, మేము ఉన్నాము జాగ్రత్త అని పెట్టలేండి, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు. కుక్క ఏం చేస్తుంది? ఇంత రొట్టు ముక్క వేస్తే ఊరుకుంటుంది. మనిషి అలా కాదు కదా, రొట్టు ముక్క వేసిన వాడినే కరుస్తాడు కదా. మనుషులకు భయపడాలి కానీ కుక్కలకి ఎందుకంటే భయపడ్డాం. రొట్టు ముక్క వేసిన వాడిని జీవితాంతం కుక్క గరవదండి. మన అన్నం పెట్టిన వాడినే మనం ద్రోహం చేస్తున్నామే, ఉద్యోగం ఇచ్చిన వాడికే మనం ద్రోహం చేస్తున్నామే, పని ఇచ్చిన వాడికే మనం ద్రోహం చేస్తున్నామే, కన్యనిచ్చిన వాడికే మనం ద్రోహం చేస్తున్నామే. అమ్మాయినిచ్చి కాళ్ళు కడి కన్యాదానం చేశాడు మనకి 60 ఏళ్ల పెద్ద మనిషి 20 ఏళ్ల కుర్రాడికి. జీవితాంతం రుణపడి ఉండాలి అత్తమావలకి. ఈ మొహానికి ఎవడిస్తాడు కన్యని? ఆయన 20 ఏళ్ల వాడు కాళ్ళు గడికి లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అని కన్యాదానం చేస్తే ఆ అమ్మాయిని ఏడిపించుకు తిని అదనపు కట్నాలు తెమ్మని, లేదా పెట్రోల్ పోసి కాల్చేస్తామని రకరకాలు చెబుతున్నామంటే పిల్లనిచ్చిన వాడికి ద్రోహం చేస్తున్నట్టేనా? వాడికి శాంతి లేకుండా చేసి. శివా, 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 పెన్ను ఏదైనా ఉంది చూడు, పెన్ను ఆడుంది, ఒకటి పేపర్ ఏదైనా ఎత్తుకురా. పేపర్ ఏదో ఒకటి, ఒక అట్ట బాక్స్ ఏదో ఒకటి, లేదా నీ కడ్ర డోర్ వేసి ఎవరు తినపడుకుంటా. ఏమో చేస్తాను నేను దీంట్లో, నేనైతే రాను. ఏం చేస్తాను? ఏంది ఇప్పుడు ఏం చేస్తాను? నువ్వు పెన్నుదే, నేను ఏం చేస్తానో చెప్తా. నువ్వు నీకు ఇన్ఫర్మేషన్ చెప్తా, నేను వేరే పని మీద పోతాను. అందుకు ఏదో డోర్ ఏమంటున్నా మళ్ళా? ఎవరు వినకూడదులే. బంగారం గురించి ఎవడు వినకూడదు. బంగారము మళ్ళీ నువ్వు తిక్కన కొడుకున్నట్టున్నావు. రా, దానిలోకి సామాన్లు పవర్ఫుల్ ఉండాలి రా. జరపాలన్నా ప్లాన్ గీస్తాను. రేపు దొంగతనాన్ని ఇవ్వడం లేదు, ప్లాన్ గీస్తానని కొట్టేసే కాదు. కోనేరులో బంగారం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వేరే అప్ప పెట్టుకున్నాడు. ఆ లిస్ట్ అంతా రాసుకొని ఆ లిస్ట్ చదివే లోపల చచ్చిపోయినాడు. ఆ పేపర్ నాకు దొరికింది. అందుకు దీనికి పేపర్ నాతో పేపర్ ఎట్టు నమిలి మింగేసిన నీ ఎట్లా నా కొడుకులకి నా పేపర్ దొరికిందనుకో చంపేసి ఆ పేపర్ నన్ను ఎత్తపోతారు. అప్పుడు నాకు మొత్తం ఏడు పిన్ పిన్ గుర్తు పెట్టుకున్నా. ఇద్దరు చూపిస్తాను చూడు. మళ్ళీ నీకెట్లా చెప్తాను, నీకు గుర్తుండొచ్చు ఉండొచ్చు నాకు ప్లాన్ చెప్తాను. ఎక్కడ అని చెప్పాను. కోనేరు ఉండేది, కోనేరు ఇది ఉంది. కోనేరుకి 5 నీళ్ళు ఉన్నాయి. కోనేరులో లోపల సెంటర్లో 8 కేజీల బంగారు నగలు ఉన్నాయి. 8 కేజీలు. కేజీ ఎంత బంగారు? 80 లక్షలు ఉంటుంది. మళ్ళా 8 కేజీలు అంటే ఎన్న? గేమ్ ఆడుతున్నావా ఏమన్నా నువ్వు? నువ్వు ఎంచినది నీకు రాదు. ఎందుకంటే 80 లక్షల తర్వాత ఏముంటాయి నువ్వు అంత. అందుకు 5 మందిని తీసుకుంటాను టీంలోకి నాతో కలిపి. కాదు ప్లాన్ 5 మంది పోతేనే జరిగే ప్లాన్. అది ఒకడు ఇద్దరు పోతే వెనక్కి తిరిగి రాము. అందుకు దిగేది ఒకడు, ఆక్సిజన్ సిలిండరు, హెచ్పి గ్యాస్ ఒకటి పట్టుకొని రాలా. ఏమి బయట చూసేవాడు ఒకడు, పైప్ ఒకడు, దండిగా 5 మంది ప్లాన్ వేసినా చూడు. నేను 1, నువ్వు 2, 3, 4, 5 5 మంది పోతాం మనం ఆటోలో. కోనేరు బయట ఆటో కూడా కోనేరులోకి వేసి పడేస్తానులే. నీకు తెలుసు, నువ్వు ఉండు ప్లాన్ మాట్లాడి చూడు. నువ్వు లేదా కార్లో పోయేవాళ్ళం కదా వేసి వేసుకొని. దానికే కదా ఆటో పిలిచిపోతాండి. అది ఈ ఆటో వాడే 5 మందిలో ఒకడు. అర్థమైందా? వాడిని ఆటో వంద కలుపుకొని 5వ వాడు. కానీ ఆటో వాడు మనలో కలుపుకునేటప్పుడు ఎవడప్పుడు ఆటో వాడు దొరుకుతాడు, వాడిని కలుపుకుంటాం 5వ వాడుగా. అంతవరకు మనం నలుగురమే. నువ్వు నేను ఇంకో 2. ఆటో వాడు 5 మంది. ఆటో వాడిని బయట పెట్టి 3వ నంబర్ ఉన్నోడిని, 3వ వ్యక్తిని ఆటో కాడ నిలబడని చెప్పి ఆటో వాడిని పిలుచుకొని 2, 1, 3 లోపల కోనేరు కాడికి పోతాం. బాగిను ఫస్ట్ నువ్వే కదా. నువ్వు కన్ఫ్యూజ్ అయితే బంగారు విషయము. నేను 1, నువ్వు 2 గుర్తుపెట్టుకో. ఆటో వాడు 5.
కోనర్లేకి 3వ వాడు దిగుతాడు. ఊళ్ళే 1వ వాడు ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వచ్చి పైన నిలబడతాడు. 2వ వాడు ఎక్కువ బాగా లాగుతావు కదా. 2వ వాడు పైపు కోనేరులోకి ఇడుస్తాడు. ఊళ్ళే 3వ వాడు నేనే ఊళ్ళే 3వ వాడు కోనేరు రోడ్ లోపల పోయింటాడు. 2వ వాడు కింద దిగింటాడు. 1వ వాడు పైన ఉంటాడు. 5వ వాడు ఒకటోడు ఏం చేయలేడా. 1వ వాడు పైన నుంచి నీకు ఆక్సిజన్ ఇస్తా అంటాడు సిలిండర్. ఆ సిలిండర్ తీసుకొని ఇసురుతాడు లోపలికి. ఎవరికి 3వ వానికి సిలిండర్ ఇసురుతాడు. 2వ వాడు పైప్ పట్టుకొని వాడు నీళ్ళలో దిగుతాడు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఈ 3వ వాడు 2వ వాడు 1వ వాడు 8వ స్టెప్ కాడ నిలబడతారు. ఈడ 4వ వాడు వచ్చేసి 3వ స్టెప్ కాడ ఈ పక్క నిలబడతాడు. ఈడ ఒకటి బయట బంగారం ఉంది. ఇప్పుడు ఈ బయట ఆటగాడు నువ్వు చూసినావా? కాదు మొత్తానికి తీసేది ఎవడు? నీ ఇదే ఎవడు తీస్తాడనేది నీ క్లారిటీ వస్తుంది చూడు. ఇప్పుడు ఈ బయట ఉండే 5వ వాడు వచ్చి నీళ్ళలో దుక్కుతాడు. నేను చెప్పేది నువ్వు 5వ వాడు వచ్చి డైరెక్ట్ నీళ్ళలో దుంకేస్తాడు. 2, 3 డైర్ వేసుకుంటాడా? నువ్వు లోపలికి పోయి చూడు. వాడు డ్రాయర్ వేసుకున్నాడో, వాడి సామాన్లు ఏమైనా కనిపిస్తున్నాయో, లేకపోతే ఏమైనా నీవు సామాన్లు చూపిస్తావో. మేము బంగారు ఎత్తుకొని పోయినాక నువ్వు సామాన్లు వాడు, వాని సామాన్లు నువ్వు, ఆ సామాన్లే పెట్టుకోండి. మేము ఈ సామాన్లను ఎత్తుకొని వెళ్ళిపోయింటాము, సరిపోతుంది. అది అడుగుతానే మళ్ళీ నువ్వు వాడి ఎట్టుంటే నీకేమి నాకు అర్థంలే. కొరుతాయి కదా చేపలు గిప్పులు. చేప కొరుకుతుందో నువ్వు కొరకలు ఉన్నావో మళ్ళీ నాకు అర్థం కావడంలే. చేప కొరుకుతుందో నువ్వు కొరకలు ఉన్నావో మళ్ళీ నాకు అర్థం కావడంలే. ఈడ 3వ స్టెప్ కాడ ఎవడున్నాడు? బాలరాజు ఉంటున్నాడు. అసలు బాలరాజు ఎందుకు వచ్చినాడు దీంట్లో? ఎవడు బాలరాజు? ఆటవాడు పేరు ఎప్పుడు పెట్టినాము? ఎవడు దొరుకుతావు పిలిచిపోతాం. అసలు ఆటవాడు 5వ వాడు. నువ్వు వెళ్ళిపో, నేను ఆ 4గురితోనే చేస్తాను. నాకు పెద్ద ప్రాబ్లం ఉంది. నేను ఎంతో ఆలోచించిన ప్లాన్ నేనే కన్ఫ్యూజ్ అయిపోయేటట్లున్నాను. నువ్వు అది నీట్గా అర్థం చేసుకున్నాను. ఒకవేళ అది అర్థం కాకపోయినా కూడా అర్థం మీద అయినట్లు నటించైనా మాతో రాళ్ళని ఉందా లేనిపో డౌట్లు అడుక్కుంటే కన్ఫ్యూజ్ చేసుకుంటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. నేను ఒక్కసారే చెప్తాను, ఆ ఐడియా నువ్వు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే అంతవరకు గుర్తుపెట్టుకో. ఆడ గుర్తుండేది చెయ్యి. ఆ తర్వాత ఏమైతే ఇదైంది. ఇదే లాస్ట్. 5 మంది ఆటోలో పోతాం. 4వ వాడు ఆటో కాడ నిలబడతాడు. కోనేరు ఈ ఫాస్ట్ చెప్పేస్తాను. 3వ మెట్టిక్ కాడ 1, 2, 4వ వాడు ఉంటాడు. ఈ పక్క 7వ మెట్టిక్ కాడ 4వ వాడు ఉంటాడు. ఈ 5వ వాడు ఉన్నోడు వచ్చేసి డైరెక్ట్ నీళ్ళే దిగుతాడు. 1వ నంబర్ ఉన్నాడు ఆక్సిజన్ సిలిండర్ హెచ్పి గ్యాస్ ని దీంట్లో లోపలికి ఇస్తాడు. 2వ వాడు పైప్ పట్టుకొని లోపలికి ఉంటాడు. 3వ వాడు 2వ వాడిని దొబ్బుతాడు. ఏది దాంట్లో 2వ వాడు భయంకరమైన అంటే బలమైన వేడు తీర్చుడు కదా. 2వ వాడా? 2వ వాడు ఏం లేదు. ఎవరు 2వ వాడు? మూగోడు. నువ్వు 4. ఇప్పుడు ఈ 2వ వాడు పైప్ పట్టుకొని నీళ్ళే దిగుతాడు. ఈ 4వ వాడు నీళ్ళు దుక్కుతాడు బంగారం కోసం. లోపలికి 35 అడుగుల లోపల నీటిలోకి పోతాడు. 1వ నంబర్ 1వ వాడు వచ్చేసి ఈ పక్క జంక్షన్ లేకి వచ్చి ఈ పక్క మెయిన్ రోడ్ లేకి సర్కిల్ లేకి వచ్చేస్తాడు. 1వ వాడు స్వీట్ బాక్స్ కొనుక్కునేకి. అర్థమైందా? ఏంది అదేంటి బాక్స్? ఇప్పుడు ఏదైనా జరిగింది మంచిది అన్నప్పుడు నోరు తీపి చేసుకోవాలి కదా దాని గురించి. ఇప్పుడు 3వ వాడు లోపల పోయినాడు. గాలి ఆడక లోపల చచ్చిపోయింటాడు కోనేరులో. 4వ వాడు ప్రయత్నిస్తాడు, నేను పోతా తెస్తా సిలిండర్ పట్టుకోనని. వాడు 4వ వాడు పోయినాడు. లోపల పోయి తెద్దామనే లోపల 2వ వాడు వాని మీద దుక్కుతాడు. 4వ వాడు కూడా చచ్చిపోతాడు. ఏమి ఏమి ఎవడు చచ్చిపోతే ఏమి బతకాలి కదా. ఎందుకు 4వ వాడు ఎందుకు బతకల్లా? 4వ వాడు ఎవడు అనుకుంటాను? ఎవడు 4వ వాడు? నువ్వు. నేనెందుకైతే నేను స్వీట్ బాక్స్ ఎవడు 4వ వాడు? ఆటోవాడు. ఇప్పుడు ఈడ ఎంతమంది చచ్చిపోతే లాస్ట్ మిగిలిన వాళ్ళకి బంగారు వస్తుంది. ప్లాన్ అందుకు ఇట్లా పెట్టిన. ఇప్పుడు 1వ వాడు స్వీట్ బాక్స్ తీసుకొని జబ అని వచ్చి స్వీట్ బాక్స్ తీసుకునే బదులు కాబడే ఎవరు చచ్చిపోవాలని నేనే కదా ప్లాన్ చేసిన. ఇప్పుడు నేను స్పీడ్గా వచ్చి ఈడ 2వ వాడు 3వ వాడు నీళ్ళలో ఉన్నప్పుడు 1వ వాడు ఇట్లా వెనకాల నుంచి వచ్చి ఆ పైప్ ఒకటి ఇచ్చింటాడు చూడు, ఐరన్ పైపు, అది నీళ్ళలో పెట్టమని చెప్పింటాడు. అది వాళ్ళని నీళ్ళలో పెట్టి పట్టుకుంటారు. ఈడొచ్చి మోటార్ ఆన్ చేస్తాను.
ఈయనమ్మ కరెంటు కొట్టి అందరు చచ్చిపోతారు అంతలో వాళ్ళు 4వ వాడు లోపల మునిగినాడు బంగారు ఆడు ఉండేది ఆల్రెడీ లేపింటాడు కాబట్టి అది పైకి వచ్చింటుంది, అది పైకి లేచింటుంది. ఆ బంగారు తీసుకొని మళ్ళా సేమ్ యాస్టిస్ బయట ఉన్న ఆటో తీసుకొని 1వ వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమి 1వ వాడు వెళ్ళిపోతాడు, 1వ వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ మిగతా వాళ్ళంతా ఇద్దరు ముందే చచ్చిపోయినారు, తర్వాత ఇద్దరు కరెంట్ షాక్ కూడా చచ్చిపోయినారు. నేను కూడా చచ్చిపోతాను. ఎవరు? నువ్వు ఆటోలో పోతున్నావు కదా. నేనేనా పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వే ఆటోలో పోతాండేది. ఇప్పుడు చూడు నువ్వు చచ్చిపోతావు. ఎవరు? నేను చచ్చిపోయినా, నేను స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాంట కదా. ఇప్పుడు నేను స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాంటనా, ఈ ఆటోలో బంగారు తెచ్చేవాడికి వచ్చి లారీ గుద్దుతుంది. లారీ గుద్ది ఆటో తోలేవాడు చచ్చిపోతాడు. నేను ఇప్పుడు వస్తాంట కదా ఓటో నంబర్ వాడు లారీ గుద్ది చూసి అది చచ్చిపోయిన చూసి ఆ బంగారు తీసుకొని వీడు పెట్టుకొని వీడు వెళ్ళిపోతాడు. అంటే ఆటో తోలినది నేనే కదా. ఎవరు? నువ్వు ఆటో తోలినది ఎందుకుంటావు? ఆటో యాక్సిడెంట్ అయినాక నువ్వు బంగారు తీసుకుంటావు. అది కథ. బంగారు తీసుకొని ఇట్లా చక్కగా వస్తున్నప్పుడు వెనకల నుంచి బుల్లర్ వచ్చి గుద్ది దొబ్బుతుంది, తొక్కించి పోతుంది. ఆ బంగారు ఉండేది బయటపడిపోతుంది. నువ్వు తీసుకో, చెప్పేది నువ్వు. అప్పుడు నేను బండ్లో వచ్చి ఆ కింద పడి ఉండేది తీసుకొని ఊరవతలకి వెళ్ళిపోయి ఇట్లా పంగల్ రోడ్, ఇట్లా డివైడ్ రోడ్ లో బైపాస్ హైవే ఎక్కేసి 150 కిలోమీటర్లు ఆగకుండా నాన్ స్టాప్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అది పోతావా? డ్రైవింగ్ నాకే కదా వచ్చేది. అది రేపు పొద్దున్నే రేపు మనం రాత్రి ప్లాన్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏమి అంటే ఇప్పుడు నా చచ్చిపోయిన ఎవరు? నాతో పాటు వచ్చిన వాళ్ళు అంటే అంత ఎవరెవరు ఉన్నారు? అందరూ ఉన్నాము. అందరూ ఉన్నాము, బతుకుతాం కదా. ఎవరు బతికేది ఆడుంది? ఇప్పుడు ఎంతమంది పోయినా ఎంతమంది చచ్చిపోయినా నీకు ఆడే కనపడుతుంది కదా. నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఇది నేను చెప్పిన ప్రాక్టికల్ లెక్క. నీకు చూడు, దీంట్లో 4 మంది చచ్చిపోయినారా? ఈడు ఆటో కింద ఒకటి చచ్చిపోయినాడు, ఆటో గుద్దుకొని. వెనకాల బుల్లెరో వాడు ఒకటి చచ్చిపోయినాడా? ఎంతమంది అయ్యారు? 6 మంది అయ్యారు. ఈడ 4, 5, 6. మనం పోయినది ఎంతమంది? 5 మంది. ఎట్లా? అది ఇంకోడు ఎక్స్ట్రా చచ్చిపోయినా కూడా ఇంకోడు బంగారు తీసుకొని పోతాడు. ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ 5 మందిలో నేను లేను. నువ్వు లేవు. నేను లేను. నేను ఆడున్నా బైపాస్ మీద జూమ్ అని పోతాను చూసినావు బండి మీద. వాడు నేను యాక్చువల్ గా ఈ 5 మందితో నేను వచ్చిన్నాను. ఈ ఆటో వాడు కూడా వచ్చిన్నాడు. ఈ ఏ దీంట్లో కూడా నేను ఉండను. నేను కేవలం ఈడ పంగల్ రోడ్లో ఉంటా. పంగల్ తెరుచుకొని ఉంటానో, పగబట్టిన లెక్కుంటానో, పంజా ఇసురుతూ ఉంటానో అది నా తెలుసు. ఇప్పుడు మనం రేపు బయలుదేరదాము. 70% నీది, 30% నాది. అవునా? సరే, అది చచ్చిపోను కదా. ఎవరు? ఈడే లిస్ట్ ఉంది కదా. ఎవరు? నీ నంబర్ ఎంత? 96. నేను చూడ. నా నంబర్ ఎంత? 3. ఓకే, 3 కూడా చచ్చిపోరు. కోనేరులో 3 చచ్చిపోయేది. నేను చచ్చిపోతాను. 3 కోనేరులో చచ్చిపోతాడు. ఇంకో నంబర్ అనుకో. 1వ నేను. 1వ వాడు నువ్వు. 1వ వాడు కూడా చచ్చిపోయినాడు. 1, 2, 3, 4, 5. 5 చచ్చిపోతాయి. 5 మంది చచ్చిపోతారు. ఈడంగోడు ఉన్నాడు. 6 వాడు. 7 లేరు కదా. 7 ఏడున్నారు? 6. నేను 6 చచ్చిపోయి 6 మంది కదా చచ్చిపోయేది పోయిన వాళ్ళు. ముద్రాసుడు పాపాసుడా ఇంకెవరు మిగులుతున్నారు? ఎవరు? అందరూ చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారా? మొత్తం 7 అందరూ చచ్చిపోవడమే. ఇంకెవరున్నారు? పూజ పెట్టేమని. ఎవరు? మొత్తం చచ్చిపోతారు. నేను దీంట్లో లేను కదా. ప్లాన్ ఒకటి నాది. చచ్చిపోయేది ఎవరు? ఆడున్న 6 మంది. 6 మంది నేను కూడా ఉంటానా? నువ్వు పోవా? అంటే నేను చచ్చిపోతాను ఇప్పుడు. నువ్వు లేవాడా? ఇప్పుడు ఈ బంగారు కావాలొద్దా? బంగారు కావాలంటే నువ్వు ఆడు ఉండాలా? ఫిలిపిన్లు ఎగిరిపోతాను. ఏం చెప్తున్నావు ఏందో? ఫిలిపిన్లు ఎగిరిపోతాను. ఏం చెప్తున్నావు ఏందో? ఏంది? 6వాడు ఎవడు? 6వాడు చచ్చిపోయినాడు. ఫస్ట్ వాడు ఎవరు? ఫస్ట్ వాడు చచ్చిపోయినాడు. అంతా 6 మంది చచ్చిపోతారు. ఇప్పుడు నువ్వు? నేను 7 కూడా కాదు. నేను 12. ఎవరు? నేను అసలు నంబరే కాదు. చచ్చిపోయాను.
మనిషి చెదిరిపోతుంది. రేపు నీకు అర్థమవుతుంది, రేపు పదాంలే. ఎవరు నువ్వు నేను అందరము నేను చెప్తాను ఎట్లా ఏం కథ అనేది. ఈ ప్లాన్ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పొజిషన్లు గుర్తుపెట్టుకో. దీంట్లో ఏ పొజిషన్ లో ఉన్నా కూడా నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అందరిని పిలుచుకొని పోతావు, మొత్తం అంతా సంపేపిస్తావు, బంగారం ఒకరిని కొట్టేయాలని నేను అనుకుంటున్నావు. పిలిచాబోను అవునులే. వాళ్ళంతా వాళ్ళకి పోతారు. అట్లా చేస్తావు అనమాట. ఏ ముద్రస్తుడు పాప నువ్వు పోతావు, దాన్ని భూమి కొట్టుకొని నాశనం. ఇప్పుడు రెండవని ఒకటోవాని సంభవని రెండవని చెప్పిన, రెండవని సంభవని మూడవని చెప్పిన, మూడవని సంభవని అట్లా 6 మందికి వేసేసుకోండి అని చెప్పి ఒక తర్వాత ఒకరు చెప్పిన. సో ఆడ 6 మంది చచ్చిపోతారు. ఓ అమ్మ ఇంత దుర్మార్గుడా నువ్వు, ఓ అమ్మ ఇంత దుర్మార్గుడా నువ్వు. దుర్మార్గం ప్లాన్ బాగా ఇచ్చినా కదా, లోడాగిస్తావు నువ్వు. అందరూ సంపేపించుకుంటూ పోతావు నువ్వు. నీకు అర్థమే కాలే. ఇంకేంది నీకు అర్థమయ్యేటట్టుంటే ఇంకేమి అట్లా చెప్పు. మళ్ళా నేను ఇంకేదనుకున్నాను, నేను లేనా? నువ్వు అసలు ఈ 6 మందిలో లేవు. మళ్ళీ అట్లా చెప్పచ్చు కదా. నువ్వు ఈ 6 మందిలోనే లేవు. 6 మంది వేరే వాళ్ళు చచ్చిపోతారు. ఈ 6 మందికి సావు అనేది నువ్వు బయట సపోటాలు బండి కాడ నిలబడి ఉంటావు. అది కథ అదే ఇప్పుడు నువ్వు ఈ 6 మంది కాదు, బయట సపోటా బండి కాడ ఉంటావు. ఈడ తినుకుంటూ కూర్చో. నిన్ను ఈ 6 మంది చచ్చిపోయిన దానికి ఈ సపోటా బండి కాడ ఉండో నిరికిస్తారు. వాడే సపోటా బండి కాడ ఉండో నిరికిస్తారు. వాడే చంపిండేది ఇదంతా అని చెప్పి వాని పట్టకపోతారు జైలుకి. సపోటా బండి కాడ నిలబడి తింటాండో నేనే నిన్నే పట్టకపోతారు. 6 మంది సావు కారణం నువ్వే అని. ఏమే ఎట్లా నువ్వు అంతే. నువ్వేమో సేపుకి ఎత్తుకొని పోతావు బంగారాన్ని, నేనేమో ఇరుకొని మళ్ళా అంటే జీతాంతం జైలు పాలైపోలేను. ఇప్పుడు బంగారం కోసం పోలేదా? బంగారం కోసం పోతాను మన సార్ ఇరికించుకొని పోతానట్టుంది. బంగారం ఇరికించుకోలేకి జైల్లో అమ్మ నువ్వు అంతగా ఏం చేస్తాను కేసులో. పాయింట్ అర్థం కాలే. ఇక్కడ ఇక్కడ చూడు, ఇక్కడ కోనేళ్ళు అసలు బంగారం లేదు. ఈ 6 మంది ఇంట్లో ఆల్రెడీ నేను బంగారు కొట్టేపిస్తాను వేరే వాళ్ళతో. సో 6 మంది అక్కడ చచ్చిపోతారు. ఈడ ఉండే బయట పట్టుకుంటారు. నీకు అర్థం కాలేదా? ఎక్కడ తిరిగి నన్నే పట్టిస్తాను నువ్వు. అసలు ఆడ బంగారు లేదు. లేదా ఈడ బంగారు లేదు. కానీ ఈ 6 మంది ఈడ కోనేరు కాడ చచ్చిపోయిండ్రు. ఈడు 2, 3 అనేవాడు బైపాస్ లో చచ్చిపోతారు. 4, 1 అనేవాడు ఎయిర్పోర్ట్ కాడ చచ్చిపోతారు. 2 అట్లాంటి చచ్చిపోతారు. ఎవరికి? వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు ఈ కేసు ఇంకా బయటికి రాలేదని అన్ని కలిపి చుట్టూ ఎవరెవరు ఏడాడో చచ్చిపోయిన వాళ్ళందరూ గ్రూప్ గా లింక్ చేసి ఇక్కడ సపోర్ట్ వాళ్ళు తింటాండే వాడిని నీకు పెట్టిస్తాను. అది ఫిట్టింగ్ సపోర్ట్ వాళ్ళు తింటానే అన్నే కదా నువ్వు ఇరికి తినమని చెప్తాను. నాకు అర్థమైంది. ఓయమ్మో ఏడాది చంపించుకోవాలందరూ నామినేట్ చేయడానికి వేసినప్పుడు అమ్మో నిధి కాన్సెప్ట్ తీసుకొని నన్ను ఇరికీలని చూస్తున్నావు నువ్వు. పిలిచినప్పుడు వచ్చినాడు నమస్కారం నీకు. ఇంకోసారి ఇప్పుడు నీకు నిదొద్దా కోనేరులో? ఇప్పుడు నీకు నిదొద్దా కోనేరులో? ఇంకోటి ఇంకొక విషయం నీకు బలుంది గిరి. నిజమేనా? ఇది ఇను మరి అట్లా చెప్పు ముద్రష్టముడా. అసలు ఇక్కడ కోనేరులో నీళ్లు లేవు. ఏమి కోనేరు లేదు, ఈడ సపోటా బండి కూడా లేదు. అర్థమైందా? ఈ 6 మంది కూడా చచ్చిపోలేదు. ఇది ఊరు చచ్చిపోరు, ఎవరు నిధి కోసం పోరు, ఎవరు బంగారాన్ని ఎత్తుకరు. ఇవన్నీ తలుసుకొని ఇది ఎవరో చెప్పినారని గుర్తు తెచ్చుకొని రాత్రుడు చచ్చిపోబోతున్నాడు నిద్రపోయేటప్పుడు. ఇదేదో జరిగింది, ఎవరో చెప్పినారు అని ఊహించుకొని చచ్చిపోతున్నాడు భయంతో. ఈరోజు నైట్ వానికి ఈరోజు పెట్టినాం స్కెచ్. ఇది లేదు, ఇది ఎవరు చెప్పలేదు, చెప్పినారు అని ఎవరు మనసు కనిపిస్తుందో అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏది ఆలోచిస్తే ఎవరికి ఆలోచిస్తాను, ఎవరు చెబుతాను మొత్తానికి ఏంద్రా కాదు ఆలోచిద్దాం రా, ఎవరు తెలుసో.